2 డేస్లో. ఓకే, ఫస్ట్ ఒక 2-3 డేస్ ఏంటంటే జస్ట్ బ్రీఫ్ అసలు క్లౌడ్కి వెళ్ళే ముందు బ్రీఫ్ ఇంట్రడక్షన్ చూసుకొని వెళ్దాం. కంటెంట్ చూద్దాం. మీకు ఆల్రెడీ పోస్ట్ చేసినట్టున్నారు గ్రూప్లో. మీకు ఇంట్రడక్షన్ జస్ట్ బేసిక్స్ అంటే నార్మల్గా అసలు అప్లికేషన్స్ ఏంటి, సాఫ్ట్వేర్ ఏంటి అంతే. ఇక డెమో లాగా. వెంకట్ గారు క్లాస్ రికార్డ్ ఏమన్నా? ఎస్ 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 మీకు ఈ రోజు నుంచి క్లాస్ రికార్డింగ్స్ ఉంటాయి, మీకు డ్రైవ్లో వచ్చేస్తాయి. నో ప్రాబ్లం. ఓకే, ఎవ్రీథింగ్ ప్రతి లైవ్ క్లాస్ మీకు రికార్డింగ్ వస్తుంది. ఓకే, అండ్ చూడండి ఇక్కడ నీకు జస్ట్ కంటెంట్ చూద్దాం. కంటెంట్ చూసి తర్వాత వెళ్దాం. నీకు ఫిజికల్ మిషన్ అంటే ఏంటి, బేసిక్స్ నుంచి చూద్దాం. ఫిజికల్ సర్వర్లు అంటే ఏంటి, డేటా సెంటర్లు అంటే ఏంటి, క్లౌడ్ అంటే ఏంటి, అసలు నీకు ఐటీ అసలు ఎక్కడి నుంచి ఎక్కడికి కన్వర్ట్ అయింది, ఇవి చూద్దాం. ఆర్కిటెక్చర్స్ ఏంటి, క్లౌడ్ యొక్క ఫిజికల్ ఆర్కిటెక్చర్స్ ఏంటి. సపోజ్ చూస్తే అజూర్ ఏడబ్ల్యూఎస్ నీ జీసీపీ చూస్తే నీకు వరల్డ్ వైడ్ మెయింటైన్ చేస్తున్నారు. ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు వాళ్ళు బ్యాక్ ఎండ్ ఎలాంటి స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. నీకు ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఒక అప్లికేషన్ చిన్న అప్లికేషన్ అప్లై చేయాలంటే లాజికల్ ఆర్కిటెక్చర్స్ ఏంటి. నీకు గోడాడీ మనం డొమైన్ పర్చేజ్ చేయాలంటే గోడాడీ ఏంటంటే www.google.com ఎక్కడి నుంచి వస్తుంది. ఇవి వస్తే ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కంటెంట్, ఇవన్నీ నీకు సర్వీసెస్, విపిసి, సబ్నెట్లు, ఇవన్నీ నీకు వస్తే గేట్వేస్, ఇవన్నీ ఏడబ్ల్యూఎస్కి సంబంధించిన సర్వీసెస్ ఇవన్నీ. ఓకే, లాస్ట్లో మనం ఏం చేస్తామంటే వన్స్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ నీకు 3 టైర్ అప్లికేషన్స్లో ఎలా అప్లై చేయాలి నీకు వర్చువల్ మిషన్స్లో అవి చూద్దాం. వెబ్ సర్వర్స్ వాడుకొని, ఇంజినిక్స్ వెబ్ సర్వర్ వాడుకొని, డిజాంగో వాడుకొని, తర్వాత మైస్క్యూఎల్ డేటాబేస్, ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్, ఒక చిన్న శాంపిల్ అప్లికేషన్ ఎలా చేయాలి, ఎలా కనెక్షన్స్ ఇవ్వాలి అవి చూద్దాం. ఓకే డన్. ఇది నీకు చూడండి అన్ని సర్వీసెస్ ఏడబ్ల్యూఎస్ కాకుండా ఇప్పుడు నీకు ఇక్కడ చూస్తే ఈ కేసు అంటే ఈ క్యూబర్నెటిస్ అనమాట. క్యూబర్నెటిస్ చెప్పినప్పుడు ఈ సర్వీసెస్ వస్తాయి. ఓకే, ఓవరాల్ లాస్ట్ కవర్ అవుతాయి. ఫస్ట్ అజూర్ అడ్మినిస్ట్రేషన్ చెప్పుకుంటాం, మ్యాక్సిమం ఇక్కడ దాకా అయిపోతాయి. ఈ 2 సర్వీసెస్ ఆగుతాయి, ఎందుకంటే ఇది క్యూబర్నెటిస్ సంబంధించింది. క్యూబర్నెటిస్ చెప్పి ఇటు రావాలి, లేకపోతే అర్థం కాదు. ఓకే డన్. ఇది డైనమో డిబి ఒకటి, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. ఇవన్నీ మీకు టెరాఫార్మ్ రిలేటెడ్ అనమాట. దెన్ 1 బై 1 వెళ్దాం. నెక్స్ట్ వస్తే గిట్ హబ్. బేసిక్గా వర్షన్ కంట్రోల్ టూల్ ఉంటాయి, కంపల్సరీ నేర్చుకోవాల్సిందే. మీరు గిట్ హబ్ ఎలా వాడాలి, అసలు నీకు గిట్లో కమాండ్స్ ఏమి ఉంటాయి, మ్యాక్సిమం ఎనఫ్ అనమాట. నేను ఏదైతే క్లాస్ చెప్తానో అది మ్యాక్సిమం అసలు మీరు ఇంటర్వ్యూస్ అటెండ్ అవడానికి అవ్వచ్చు, లోపలికి వెళ్ళి వర్క్ చేయడానికి అవ్వచ్చు. ఈ క్లాసు మీరు మొత్తం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేస్తే, ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో అది ఈవెన్ ఇప్పుడు నేను డైలీ ఒక టాస్క్ లాగా చెప్తాను. ఇప్పుడు 2-3 డేస్ మీకు థియరిటికల్ సెషన్స్ ఉన్నా తర్వాత నీకు ప్రాక్టికల్కి వెళ్తే డైలీ ఒక టాస్క్ లాగా ఉంటుంది. థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, నీకు డయాగ్రామ్స్ వేసి తర్వాత ప్రాక్టికల్ సెషన్ డైలీ ఒక టాస్క్ లాగా ఉంటుంది. ఆ టాస్క్ రోజు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కంప్లీట్ చేసుకుంటే నెక్స్ట్ క్లాస్ మీకు ఈజీ అర్థమవుతుంది. డిపెండెన్సీస్ ఉంటాయి కదా, కొన్ని క్లాసెస్ డిపెండెన్సీస్ ఉంటాయి, కొన్ని క్లాసెస్ డిపెండెన్సీస్ ఉండవు, అట్లా అనమాట. చెప్పినట్టు ప్రాక్టీస్ చేసుకుంటే మీరు 6 years 7 years అయినా పెట్టుకోవచ్చు, రియల్ టైం నో ప్రాబ్లం. మీరు లోపలికి వెళ్ళినా మీకు ప్రాబ్లం ఉండదు. మీకు జాబ్ అంటే ఈవెన్ మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో అది మాట్లాడగలిగితే ఈవెన్ ఇంటర్వ్యూస్ మీరే క్రాక్ చేసుకోవచ్చు, క్లయింట్ రౌండ్ పెద్ద ప్రాబ్లం ఉండదు. మీకు వన్స్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తా అని ఇస్తా. ఇవి వస్తే జెన్కిన్స్ అనమాట. మీరు జస్ట్ మీకు బ్రీఫ్గా ఒకసారి చదువుకోవచ్చు. యాక్చువల్గా ఇది జెన్కిన్స్ యొక్క సిఎస్సిడి పైప్ లైన్లో, అంటే నీకు ప్రతి టూల్ నేర్చుకోవాలి, దాంట్లో సిఎస్సిడి పైప్ లైన్ క్రియేట్ చేయాలి. కుబర్నెటిస్ టూల్ నేర్చుకుంటే దాన్ని ఆటోమేషన్ చేయాలా, డాకర్ నేర్చుకుంటే ఆటోమేషన్ చేయాలి, టెరాఫామ్ నేర్చుకుంటే ఆటోమేషన్ చేయాలి, ఇవన్నీ స్క్రిప్టింగ్ నేర్చుకుంటే దాన్ని ఆటోమేషన్ చేయాలి, ఇవన్నీ అనమాట. ఇవి వస్తే టెరాఫామ్ ఎంటర్ప్రైజ్ కూడా చూస్తాము, అంటే టెరాఫామ్ క్లౌడ్ ఉంటుంది, అది కూడా చూస్తాము. ఇక్కడికి వెళ్తే యాన్సిబుల్ ఉంటుంది, నీకు కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఇటుకు వస్తే డాకర్ సంబంధించి నీకు ఎండ్ చూస్తాం, డాకరు ఇవన్నీ, డాకర్ కంపోజ్. ఇక్కడికి వస్తే మీరు పైన ఏడబ్ల్యూఎస్కి వస్తే నీకు చూస్తే ఇది 3 టైర్ ఆర్కిటెక్చరు, దీన్ని మోనోలిథిక్లో చూస్తాం, అంటే వర్చువల్ మిషన్ తీసుకొని చూస్తాం. సేమ్ నీకు వెబ్ సర్వరు, నీకు ఇది డిజాంగో బ్యాక్ ఎండ్, నీకు ఇది వస్తే డేటాబేస్. ఇవి వస్తే ఇది ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, నీకు డేటాబేస్. సేమ్ నీకు అప్లికేషన్ కంటైనర్స్లో ఎలాగా, ఒక డాక్యుమెంట్ కంపోజ్ యామెల్ రాసి ఒక అప్లికేషన్ కంటైనర్లు ఎలా చూడాలి, కుబర్నెటిస్లో ఎలా చూడాలి, అన్నీ నీకు రియల్ టైం ప్రాజెక్ట్స్ చూస్తాం. వన్స్ నీకు ఒక టూల్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించి రియల్ టైం ఏంటి ఎలాగా అని. ఇక్కడికి వస్తే డాకర్ కంపోజ్ చూస్తాం, డాకర్ స్వామ్ చూస్తాం, చూస్తాం. తర్వాత కుబర్నెటిస్కి వెళ్తాం, ఎందుకంటే నేర్చుకోవాలి, డాకర్ స్వామ్ కూడా నేర్చుకోవాలి మీరు. ఎందుకంటే ఇప్పుడు 100 కంపెనీలు ఉంటే 20% కంపెనీలు నీకు డాకర్ స్వామ్ వాడతాయి, ఎందుకంటే చిన్న చిన్న అప్లికేషన్స్ అన్నప్పుడు వాడతారు. అంటే మీకు స్వామ్ అంటే తెలియకపోతే చెప్తానా,
కొద్దిగా గొప్ప ఐడియా ఉంటే స్వామ్ అంటే ఏంటో తెలుస్తుంది. క్యూబర్నైటిస్ ఇది. స్క్రిప్టింగ్లో ఇది నేర్చుకుంటాం. పోను అర్థమవుతుంది. దాన్ని మీకు లాస్ట్లో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తా. డే టు డే నేను చెప్పింది ప్రాక్టీస్ చేయండి. నీకు ఇంటర్వ్యూస్ గురించి లాస్ట్లో మాట్లాడతాం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చిన తర్వాత ఇది కంటెంట్ మీద ఎనీ క్వశ్చన్స్, ఎనీ డౌట్, మీకు ఏదైనా ఒక ఐడియా ఉంటే చెప్పండి. లేదంటే బేసిక్స్ నుంచి వెళ్దాం. మీరు ఏది రాదనుకొని ఎంటీ మైండ్తో వచ్చి చాలు నా దగ్గర. మీకు అది ఇది తెలియాలని ఏం తెలియాల్సిన అవసరం అలా విత్ జీరో నుంచి. ఎనీ క్వశ్చన్స్, కంటెంట్ చూస్తే ఎనీ క్వశ్చన్స్. అదర్వైజ్ లెట్స్